ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం డిసెంబర్ 2, 3, 4వ తేదీలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 3 రోజుల్లో అయితే గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. గోచార ఫలితాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి కొత్త అధ్యయనం మొదలు కాబోతోంది. మీ జీవితంలోకి నూతన వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. అయితే వృషభ రాశి వారికి 3 రోజుల్లో గతం కంటే కూడా ఈ సమయంలో మెరుగైన ఫలితాలు మీరు పొందబోతున్నారు. అంతేకాకుండా మీరు నమ్మినా నమ్మకపోయినా నూతన వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. అయితే వృషభ రాశి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా మనం ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వృషభ రాశి వారికి డిసెంబర్ 2, 3, 4వ తేదీల్లో గోచార ఫలితాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ జీవితంలో అయితే కొత్త అధ్యయనం మొదలు కాబోతోంది. మీ జీవితంలో అనుకూలమైన ఫలితాలను మీరు పొందబోతున్నారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు దూరం కాబోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. అయితే వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసుకున్నట్లయితే వృషభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలు వీరితో పంచుకుంటారు. ఈ వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే వృషభ రాశి వారు ఏంటంటే రహస్య స్వభావాలు. తమ మనసులో ఉన్నది అసలు బయట పెట్టరు. ఇతరుల విషయాలని గోప్యంగా ఉంచుతారు. ఈ రాశి వారు ఏంటంటే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాలు నిజాలను తేలికగా గ్రహిస్తూ ఉంటారు. అయితే వృషభ రాశి వారు భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వృషభ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. వృషభ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే అందమైన మనసును కూడా వీరు కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అయితే ఎక్కువగా ఉంటుంది. తమపై తమకు నమ్మకం. అంతేకాకుండా మీరు ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తెలివితేటలు, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. ఈ రాశి వారు శత్రువులు అధికంగా ఉంటారు. వీరికి మీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. వీరందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వారి చేతిలో అయితే మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారు అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు. కానీ అందరూ వీరిని అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. వృషభ రాశి వారు ఎప్పుడూ తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా దైవంపై అమితమైన ప్రేమని, భక్తి శ్రద్ధలని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దాన ధర్మాలని ఎక్కువగా చేస్తూ ఉంటారు వృషభ రాశి వారు. గత కొంతకాలంగా వృషభ రాశి వారు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేయడం వల్ల వీరి జీవితంలో వారి వల్ల ఎన్నో అవమానాలను, ఎన్నో కష్టాలని కూడా వీరు
చూశారు. అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పులు అయితే జరగబోతున్నాయి. గ్రహాలు నిరంతర మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పుడు కొత్త అధ్యయనం మొదలు కాబోతోంది. మీరు గతంలో చేసిన పూజలకి, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఈ 3 రోజుల్లో అదృష్టం మీ వెంటే ఉండబోతోంది. మీరు అనుకున్నట్టు మీ జీవితం అయితే ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఈ సమయంలో త్వరలోనే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారులు మీ శ్రమని, మీ యొక్క పనితీరును గుర్తించి కొత్త బాధ్యతలను కూడా ఈ సమయంలో అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సహోద్యోగుల మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం అయితే లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి మాత్రం మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి కాలం అనుకూలంగా ఉండబోతోంది. మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీరు ఎంత కష్టపడతారో, ఎంత శ్రమ పడతారో, మీరు పని మీద ఎంత ఎఫెక్ట్ పెడతారో అంత మంచి ఫలితాలని పొందుతారు. మీరు కష్టపడండి, దానికి తగ్గ ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. ఏ వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నా మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడ్డ వారికి మాత్రం ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. దైవానుగ్రహం కూడా మీపై ఈ సమయంలో పుష్కలంగా ఉండబోతోంది. ఈ సమయంలో మీ యొక్క ఇష్ట దైవాన్ని, మీ యొక్క కులదేవతను ఎక్కువగా ఆరాధించండి. అలాగే మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ 3 రోజుల్లో ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం అయితే కలిసి రాబోతోంది. ఆ వ్యక్తి ఒక అత్యంత కీలక పాత్రని పోషించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందబోయే సలహాలు, సూచనలు మీ జీవితాన్ని, మీ గమనాన్ని మార్చబోతున్నాయి. మీకు పరిష్కరించలేనంతగా సతమతమవ్వబోతున్నాయి సమస్యలు. అలాంటి సమస్యను కూడా సులభంగా పరిష్కారం చేయబోతున్నారు వారు. మీ జీవితంలోకి అయితే ఈ 3 రోజుల్లో ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు. వీరి వల్ల కూడా మీకు అదృష్టం కలిసి రాబోతోంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారి వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతోంది. మీ యొక్క తలరాత మారబోతోంది. అదృష్టం ఈ సమయంలో మీ వెంటే ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. అయితే డిసెంబర్ 2, 3, 4వ తారీఖుల్లో వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అని చెప్పుకోవచ్చు. అది ఏ విషయంలో అంటే వీరు అన్ని విషయాల్లో ముందడుగు వేస్తారు. మరి ముఖ్యంగా నిర్ణయాలు ఏకధాటిగా వీరు ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఈ నిర్ణయాలు వీరికి 90% మేలుని చేసిన 10% మాత్రం తీరని నష్టాన్ని మిగులుస్తాయి. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు పెద్దలు అలాగే అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం వీరికి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా వీరు ఎక్కువగా ఎవరైతే వీరిని నమ్ముతారో అంటే వృషభ రాశి వారిని ఎప్పటికీ కూడా వీరు మోసం చెయ్యాలి, అలాగే వారిని తక్కువ చేసి మాట్లాడాలి అనే తలంపు వీరికి రానే రాదని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా వీరిని ఎవరైతే నమ్ముతారో వారికి ఎప్పటికీ కలలో కూడా హాని చెయ్యరు. అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అంటే మీరు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, ఒక్క క్షణం ఏది ఆలోచించకుండా వారికి ఎలా మేలు చేస్తుందా వారికి ఎలా సహాయం చేస్తే మేలు జరుగుతుంది అన్న దృక్పథంలోనే ఆలోచిస్తారు తప్ప ఇలా సాయం చేయడం వల్ల నాకేం లాభం అన్న ధోరణిలో అస్సలు ఆలోచించరు. కానీ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే వృషభ రాశి వారికి ఏదైనా సహాయం కావాలన్నా, ఏదైనా ఆపద వచ్చినా వీరి స్వంత వారు కూడా వీళ్ళని పట్టించుకోరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో వీరు ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఎవరికైతే ఆసరాగా ఉండాలనుకుంటున్నారో, ఎవరు మిమ్మల్ని నమ్మినవారో, అలాగే మీకు ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయగలుగుతారో వారికి మాత్రం మీరు సహాయం చేయగలిగితే చాలా మంచిది. సో వృషభ రాశి వారికి డిసెంబర్ 2, 3, 4వ తేదీల్లో వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరు, అంతేకాకుండా వీరు పాటించవలసిన నియమాలు ఏంటి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.